అమ్మో, నా ప్రాణానికి వీణ్ణెక్కడి నుంచి తీసుకొచ్చారే? వాడు నాకు వైద్యుల్లా కనిపించట్లేదు, నా ఊపిరి తీసేయడానికి వచ్చిన యముళ్లా కనిపిస్తున్నాడు. చాట ఎన్న చాట. ఏంటయ్యా చాటా చాటా అని చాటలో మేకులు చూపిస్తున్నావు? అదే చాట తెరపి అంటారు రోజమ్మా. అది దా. ఏంటి అదిదా? ఇప్పుడు మా మామ్ని ఆ మేకుల మీద నిలబడమని చెప్తావా ఏంటి? అదిదా సారు. ఏ హ్మ్. రే, కాపాడంట్రా, నన్ను తట్టుకోలేనురా. డాడ్, ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. నేను ఇలాంటి థెరపీని నేనెక్కడా వినలేదు. మీ అమ్మ మెట్ల మీద నుంచి అలా పడగానే ఇలా అయిపోతుందని మనం ఎవరన్నా విన్నావారా? వీడొకడు పానకంలో పుడకలాగా తగులుకున్నాడు. కరెక్ట్ గా చెప్పారు అయ్యగారు. హ్మ్, రోగాలు అలా ఉన్నప్పుడు నయం చేసే వైద్యాలు ఇలానే ఉంటాయి అరుణ్ బాబు. డాడ్, వద్దు డాడ్, నేను చూడలేను డాడ్. కాసేపు కళ్ళు మూసుకోరా, అయిపోతుంది. నా భార్య లక్ష్మీదేవిలా లేచి చెంగు చెంగున నడవడమే నాకు కావాలి. నాయర్, ఏం చేయాలో చెప్పండి. నా నింద పరియా. అమ్మగారిని 10 నిమిషాలు నిలబెడితే ఆ మేకులు బాగా గుచ్చుకొని బాడీలో గడ్డకట్టేసిన బ్లడ్ అంతా ఉత్తేజం చెంది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. 10 నిమిషాలు ఈ మేకుల మీదనా? అమ్మగారి జబ్బు నయమైపోతుంది. సింపులో మనసులాయో. అవును నాయరు, చాలా సింపుల్. నీకు సింపుల్ గానే అనిపించొచ్చు, నిలబడితే నేను కదా. ఈ మొహాలు కాపాడేలా లేవు. నాన్న, అమ్మ తట్టుకోలేదేమో. ఒరే నాన్న, అక్కడ చలనం ఉంటే కదరా తట్టుకోవడానికి, ఏమన్నా తెలియడానికి. నువ్వే ఫీల్ అవకరా, నా లక్ష్మి నడకల్ని నేను చూడాలి. అమ్మ చామంతి, నిలబెట్టండి అమ్మా. అలాగే అయ్యగారు. రాత ఆ, 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 ఆ. ఇప్పుడుంటుంది రామాదేవి నీకు. ఎంత రోగం మంట మాయో సర్వం జబ్బులేహ మనసులాయో మీరు మాయో పరయ పరయ చాటయా. నీది మామూలు పెర్ఫార్మెన్స్ కాదుగా, ఇంకెంతసేపులే, చూద్దాం చూద్దాం.